కాకినాడ జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రజాప్రతినిధులు, రంగనాయ మెడికల్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక 10వ వార్డులో కొత్తగా నిర్మించిన మ్యూజిక్ డ్రైవ్ను పరిశీలించి స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. స్వర్ణాంధ్ర కావాలంటే ప్రజల ఆలోచన విధానం మారాలని సీఎం చంద్రబాబు అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంటువ్యాధులు రావడానికి ప్రధాన కారణం చెత్త, అపరిశుభ్రతే అని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో సభలో చెప్పారు. గత ప్రభుత్వం చెత్త పన్ను వేసింది కానీ చెత్తను మాత్రం అలాగే వదిలేసిందని విమర్శించారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్టోబర్ 2 నాటికి అన్ని మున్సిపాలిటీలో చెత్తను తొలగిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత లంక గ్రామాల్లో పర్యటించారు. కనకాయ లంకలో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు నిమ్మల రామానాయుడు. టీ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ గాంధీభవన్లో కొనసాగుతుంది. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పాల్గొన్నారు. 7 అంశాల ఎజెండాగా పీఏసీ సమావేశంలో చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల భేటీ ముగిసింది. సీఎంతో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధరబాబు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వేం నరేందర్ రెడ్డి సమావేశమయ్యారు. పీఏసీ అజెండా, నామినేటెడ్ పదవులపై సుదీర్ఘంగా చర్చించారు. యూరియా కొరతపై తెలంగాణ మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యం, అగ్రికల్చర్, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. యూరియా కొరతపై ఆరా తీశారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి నిలిచిపోవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సీజన్లో 145 రోజుల్లో 40 రోజులు మాత్రమే ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్ పనిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్లాంట్ పునరుద్ధరణకు చేపట్టిన యాక్షన్ ప్లాన్పై సమీక్షించారు. యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దన్నారు. మంత్రులు యూరియా సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రతిపక్షాల దుష్ప్రచారంతో రైతులు ఆందోళనకు గురికావద్దని చెప్పుకొచ్చారు. ఆర్ఎఫ్సీఎల్లో ఉత్పత్తి పునరుద్ధరణపై మంత్రులు మార్గనిర్దేశం చేశారు. లిక్కర్ స్కామ్పై మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హాట్ కామెంట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్న ఆయన అంతా పైవాళ్లే చేశారని విచారణలో ఎక్కడా సిట్ చెప్పలేదన్నారు. గత 5 ఏళ్లు మంత్రిగా పనిచేశాను అన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఉన్నది ఉన్నట్లు చెప్పారని నారాయణ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం జరగనుంది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్స్లో విమోచన దినోత్సవాలు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కానున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా లిబరేషన్ డే వేడుకలు నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. లిబరేషన్ డే కమిటీ చైర్మన్గా ఎమ్మెల్సీ అంజిరెడ్డి 7 సభ్యులను నియమించింది. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి రేపు చెన్నైకి వెళ్లనున్నారు. రేపు ఉదయం 9:20 చెన్నైకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ఎంపీలు నజీర్ హుస్సేన్, మల్లు రవితో కలిసి సుదర్శన్ రెడ్డి చెన్నైకి పయనం కానున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ను కలిసి మద్దతు కోరనున్నారు. రైతు ప్రయోజనాలు పక్కన పెట్టి ఎరువుల కొరత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైడ్రామాకు తెరతీశాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. యూరియా కొరత తీర్చడంపై దృష్టి పెట్టడం మానేసి తమ తప్పు లేదన్నట్లు చేతులు దులుపుకోవడం సిగ్గుచేటన్నారు. దేశంలో యూరియా కొరత లేదని ఒకవైపు కేంద్రం ప్రకటిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రం ఇవ్వటం లేదంటున్నారు. వీరిద్దరిలో ఎవరు నిజం, ఎవరు అబద్ధమని హరీష్ రావు ట్వీట్ చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట బస్టాండ్ కూడల్లో శ్రీ నమో వెంకటేశ్వర ఆటో ఓనర్స్, శ్రీనివాస ఆటో ఓనర్స్, వీఆర్ఆర్ మిత్ర బృందం సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, సర్పంచ్ నాగేశం పాల్గొన్నారు. రక్తదానం చేయడం ద్వారా దాతల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందన్నారు సిపాయి సుబ్రహ్మణ్యం. ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంగంపేట మండలం నరసింహసాగర్ దగ్గర కోడల్లో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో 11 మంది కూలీలకు గాయాలయ్యాయి. శనిగుంట గ్రామానికి కూలీ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్లో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం వైరాలో మిషన్ భగీరథ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. విధులు బహిష్కరించి వైరా మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. 480 మంది కార్మికులు 4 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని వాపోయారు. వీరి ధర్నాతో 18 మండలాలకు నీటి సరఫరా బంద్ అయింది. వీరితో అధికారులు చర్చలు జరుపుతున్నారు. గుంటూరులో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు నిరసన తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్ ఛార్జీలు పెంచాలని, బస్ పాసులు మంజూరు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ డివిజన్ను జిల్లా కేంద్రం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రైతులు, వైద్యులు, లాయర్లు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పట్నం నుంచి జనసేన పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. అనంతరం ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకులకు వినతిపత్రం అందించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని వేపగుంట జీవీఎంసీ కార్యాలయం దగ్గర మంచినీటి సదుపాయాలు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. 94వ వార్డులో చైతన్య నగర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేక నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. సమస్యలు పరిష్కరించుకుంటే వంట వార్పు చేసుకుని ఇక్కడే నిరసన తెలుపుతామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఇరిగిడి గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు చీపురు పట్టి చెత్తను ఊడ్చి ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. పరిశుభ్రతే అభివృద్ధికి పునాది అని తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో రైతులకు యూరియా సకాలంలో అందించాలని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మార్పు మార్పు అంటూ రైతు గోస పెడుతున్న ఈ ప్రభుత్వానికి రైతు కష్టాలు తెలియదా అంటూ నినాదాలు చేశారు. 2-3 రోజులుగా లైన్లో నిలబడి సమస్యలు పడిపోతున్నా పట్టించుకున్న పాలకులు పాపాన పోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డివైఎఫ్పీ జిల్లా కమిటీ నిరసన తెలిపారు. ఎస్ఆర్ అండర్ బీజీఎన్ఆర్ కళాశాల గేటు ముందు ధర్నా చేశారు. ధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు నినాదాలు చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు బాపట్ల ఎమ్మెల్యే వేగిసేన నరేంద్ర వర్మ. కలెక్టర్ కార్యాలయంలో పిచ్చి చెట్లను తొలగించి పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటారు. అభివృద్ధి కార్యకలాపాలపై అధికారులతో సమీక్షించారు. తర్వాత అధికారులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రకాశం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు మండలం రాజుపేట ప్రాథమిక పాఠశాలలో విద్యుత్ షాక్తో మహిళ మృతి చెందింది. విద్యుత్ షాక్తో పాఠశాలలో పనిచేసే ఆయా బూక్యా గౌరీ చనిపోయింది. పాఠశాలలో మోటార్ స్విచ్ ఆన్ చేయగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టి అక్కడికక్కడే గౌరీ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని గౌరీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాడపల్లి 7 శనివారాల వెంకన్న ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ఆఖరి శనివారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు 4 మాడవీధుల గుండా గోవింద నామస్మరణలతో 7 ప్రదక్షిణలు చేసి అనంతరం స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో థ్యాంక్ యూ సీఎం కార్యక్రమం నిర్వహించారు టీడీపీ శ్రేణులు. అమలాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేసినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. అమలాపురం ఎమ్మెల్యే అయ్యపత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కడప జిల్లా కాశీనాయన మండలం నాయనిపల్లి గ్రామ రెవెన్యూ పొలంలో కొండ పోరంబోకు భూముల్లో అరటి పంట ఎండుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 లక్షల రూపాయలు అప్పు చేసి అరటిని సాగు చేశామని, విద్యుత్ సరఫరా లేక ఇబ్బంది పడ్డామన్నారు. తమకు ఒక అవకాశం ఇవ్వాలని కలెక్టర్ ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం భూమి ఇచ్చిందనే పంట సాగు చేశామని రైతులు వాపోతున్నారు. పార్వతీపురం మన్యం సాలూరు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు వహించాలని, ఇంటి చుట్టూ నీటి నిల్వలు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్, ప్రజారోగ్య శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో బస్ డిపో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అజయ్ అనే వ్యక్తి చనిపోయాడు. ఆయన తల్లి పద్మకు సీరియస్ గా ఉంది. కరీంనగర్కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. హుస్నాబాద్కు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. ప్రకాశం జిల్లా బెస్తవారి మండలం పీవీపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్య పగ్గాల రామలక్ష్మణను భర్త పగ్గాల వెంకటేశ్వర్లు గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత సంఘటనా స్థలం నుంచి వెంకటేశ్వర్లు పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జరిగిన హత్య ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పేదల సంక్షేమే ప్రభుత్వ లక్ష్యమని షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అన్నారు. షాద్నగర్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 13 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని ప్రతి పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
ఆర్మూరు పట్టణంలో అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వడ్డీ వ్యాపారుల ఇండ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి 10 బృందాలుగా పోలీసులు సోదాలు నిర్వహించారు. 7 వ్యాపారులు అధిక వడ్డీలు వసూలు చేస్తున్న సమాచారంతో వారి ఇండ్లలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగలం దగ్గర ఎక్స్ రోడ్లో అక్రమంగా తరలిస్తున్న పశువులను పట్టుకున్నారు పోలీసులు. 4గురిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. పశువుల అక్రమ రవాణా, స్మగ్లింగ్, గ్యాంబ్లింగ్, చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. కర్నూలు జిల్లాలో మద్యంతో వెళ్తున్న వాహనంలో మంటలు చెలరేగాయి. ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామ శివార్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో 3,50,000 రూపాయల విలువైన మద్యం పూర్తిగా దగ్ధమైందని స్థానికులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం నల్లమల్లో జీవించే వారి సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిష్కారం చూపారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సాల్వ్ చేశారు. ఎమ్మెల్యేకు యాదవ సభ్యులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అల్లూరు జిల్లా చింతూరు దగ్గర అర్ధరాత్రి ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. చింతూరు పోలీసులను ఆ ప్రయాణికులు ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో 100 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నారు. న్యూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో 60 బంగారు కుటుంబాలతో సమావేశమై బంగారు కుటుంబాలు ఆర్థిక స్వాతంత్ర్యంతో జీవించేలా చేయటమే లక్ష్యమన్నారు ఎమ్మెల్యే. సిపిఐ అగ్రనాయకులు సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందని వెల్లడించారు. వారి ప్రజాసేవ, ఉద్యమ పందా చిరస్మరణీయమని హరీష్ రావు తెలిపారు. తిరుపతిలోని హతీరాంజీ మఠం కూల్చివేత వివాదంతో మఠం భవనాన్ని జిల్లా కలెక్టర్ అధికారులు పరిశీలించారు. మఠం కూల్చివేత నిర్ణయాన్ని సాధువులు, స్వామీజీలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు. హతీరాంజీ మఠం వారసత్వంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మఠం కూల్చే ప్రయత్నం బంజారాల మనోభావాలను దెబ్బతీస్తోందని, కూల్చివేతపై అధికారులు పునరాలోచించాలని బంజారాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఓ లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. జార్ఖండ్ నుంచి చెన్నై వెళ్తున్న లారీలో జుగుమల్లి బిట్రుకుంట సమీపంలో మంటలు చెలరేగాయి. టీ తాగడానికి దాబా వద్ద ఆపిన సమయంలో మంటలు చెలరేగాయి. కర్నూలు జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పంపిణీ చేశారు. మొత్తం 8 మందికి చెక్కులు అందించారు. తమకు సాయం అందేలా చేసిన నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం తాండ్ర గ్రామంలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 2 కిలోల వెండిని స్వాధీనం చేసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. విశాఖ గాజువాక ఉక్కు నగరం సెక్టర్లోని ఓ స్కూల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఫీజులు కట్టించుకొని పాఠశాలలో పాఠాలు సరిగా చెప్పడం లేదని వాపోయారు. ప్రిన్సిపల్ను కలవనీయకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారని తల్లిదండ్రులు వాపోయారు. ఖమ్మం జిల్లా కారేపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. వర్షాకాలం అయిపోయాక యూరియా ఇస్తే ఏమి లాభం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా పడిగాపులు కాస్తున్నా యూరియా ఇవ్వటం లేదని రైతులు వాపోయారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విజయనగరంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సహకారం లేకుండానే ఎమ్మెల్యేగా గెలిచారని ప్రశ్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని 5 మండలాల్లో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. మరికొన్ని పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అశ్వరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంచుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించారు. ఫ్రీ బస్ ప్రయాణం చేస్తున్న మహిళలు, విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత, శానిటేషన్ పనులు పరిశీలించి ఎప్పటికప్పుడు బస్టాండ్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రైతు సంఘం నాయకులు నిరసన తెలుపుతూ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేపట్టారు. మండలంలో కొత్త వలసలో మ్యూటేషన్ పనుల కోసం వెళ్లిన రైతులకు డబ్బులు ఇస్తేనే పనిచేస్తామని వీఆర్ఓ చెబుతున్నారని రైతు సంఘం నాయకులు రాంబాబు ఆరోపించారు. ఇదే విషయాన్ని ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని, అందుకే జేసీకి ఫిర్యాదు చేస్తున్నామని రైతులు తెలిపారు.
జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని మావోయిస్టుల సానుభూతి పరుడుగా ముద్రవేయడం కరెక్ట్ కాదని మాజీ ఎంపీ జీవన్ రెడ్డి అన్నారు. అడ్వకేట్గా పనిచేస్తున్నప్పుడే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. సుదర్శన్ రెడ్డికి దేశవ్యాప్తంగా ఆదరణ, మద్దతు లభిస్తుందని జీవన్ రెడ్డి అన్నారు. విభిన్న ప్రతిభావంతుల వికాసానికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును అందించాలని విశాఖ సిపి శంఖపత్ర బాగ్చి పిలుపునిచ్చారు. జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ జేసీఈ వైజాగ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఒలింపిక్స్ 2025 ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సిపి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్యంలో పిల్లలకు వచ్చే వైకల్యాన్ని గమనించి వైద్యం అందిస్తే వారికి మెరుగైన జీవనం అందించగలమని సిపి సూచించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కలెక్టర్ చేతన ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చిత్రావతి కూడలో మానవహారం ఏర్పాటు చేశారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటామని అధికారులు, విద్యార్థులు, పుర ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో మైక్రో వాటర్ ఫిల్టర్ను ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు త్వరగా కోలుకోవాలని టీడీపీ నేతలు ఇంద్రకీలాద్రికి కాలినడకన వెళ్లారు. యార్లగడ్డ యువ సైన్యం ఆధ్వర్యంలో నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆత్కూరు కనకదుర్గమ్మ ఆలయం నుండి కాలినడకన ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. బాచుపల్లిలో నిషేధంలో ఉన్న 83 సర్వే నెంబర్ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ అశోక్ను సస్పెండ్ చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవహారంలో భారీగా నగదు చేతులు మారినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో విధుల నుంచి తొలగిస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు వింజమూరులోనే తనకు తెలియకుండా భర్త ఇల్లు అమ్మేశారని ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు వచ్చి ఇంట్లోని సామాన్లు బయట విసిరేశారని కన్నీటి పర్యంతమైంది. చంపేస్తామంటూ బెదిరించారని వాపోయింది. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంది. రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గణేష్ ఉత్సవాలపై కమిషనర్ సరస్వతి సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో నిమజ్జనానికి సంబంధించి 6 చెరువులను గుర్తించామని అధికారులు తెలిపారు. చెరువుల వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు కమిషనర్ సరస్వతి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద యూరియా కొరతను నిషేధిస్తూ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు రవిశంకర్తో పాటు కార్యకర్తలను అరెస్టు చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరులోని ప్రభుత్వ పాఠశాలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ పరిశీలించారు. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిశుభ్రతపై పెద్ద ఉద్యమం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. దీనికి నగర ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి టౌన్షిప్ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాలలో సీనియర్ మెన్ అండ్ ఉమెన్ రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో చురుగ్గా పాల్గొని భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటుని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు కోదండరెడ్డి. ఆసిఫాబాద్ కెరిమిరి మండల పరిధిలోని కొఠారి గ్రామ పంచాయతీలోని అంబరావుగూడలో నైని చిన్నరాజ్యం పొలంలో గంజాయి మొక్కలు లభించాయని పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు. గ్రామంలో ఎవరైనా గంజాయి మొక్కలు పెంచినా అమ్మినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నిర్మల్ జిల్లా ముతోలు మండలం తరోడలో ఎయిర్ ఫోర్స్ జవాన్ లక్ష్మీ ఈశ్వర ప్రసాద్ పార్థివ దేహానికి ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాళులర్పించారు. జవాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జవాన్ అంత్యక్రియలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా వేతనాలు అందటం లేదంటూ కార్మికులు విధులను బహిష్కరించారు. ఈ విషయంపై ఇటీవల అధికారులతో జేఏసీ నాయకులు చర్చించారు. అయినప్పటికీ వారికి వేతనాలు అందటం లేదంటూ విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో పారిశుద్ధ్యం లోపించిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెపల్లి రవీంద్రరావు అన్నారు. గ్రామ పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్లను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేల రాజ్యం ఉండాలని స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు రవీంద్రరావు.
వినాయక చవితి సందర్భంగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం గణేష్ ఉత్సవ .net అనే వెబ్సైట్ని ప్రారంభించిందని పల్నాడు జిల్లా గురజాల డీఎస్పీ తెలిపారు. వినాయకుడి విగ్రహాలు పెట్టేవారు ఈ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ఫైర్ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తప్పనిసరని తెలిపారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో వినాయక చవితి పండుగ జరుపుకోవాలని కోరారు. చిత్తూరు జిల్లా కుప్పంలో త్వరలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారని రైతు సంఘం చైర్మన్ ప్రతాప్ సింహ తెలిపారు. అంద్రినేవా కాలువ చివరి చేరువైన పరమసముద్రం చెరువులో ఈ నెల చివరిలో నీరు చేరుతుందని, దానికి సీఎం జలహారతి ఇవ్వనున్నారని తెలిపారు. సీఎం రాక్ కోసం ఏర్పాటు చేస్తున్నామని, జంగల్ క్లీనింగ్ ఇప్పటికే ప్రారంభించామని ప్రతాప్ సింహ తెలిపారు. పిచ్చి మొక్కలతో బీడుబారిన పరమసముద్రం చెరువును జలకళగా మారబోతోందన్నారు. రంగారెడ్డి జిల్లా బడంగపేట విశాఖ నగర్లో కాలనీ వాసులు నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ పనులను అధికారులు కూల్చివేసేందుకు ప్రయత్నించగా కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఇక్కడ కొంత భాగంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని గతంలో కమిషనర్, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, స్థానిక మాజీ కార్పొరేటర్ హామీ ఇచ్చినట్లు కాలనీ వాసులు తెలిపారు. ఇప్పుడు ఇలా అధికారులు అడ్డుకోవడం సరికాదన్నారు. భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో 13 మంది విద్యార్థులకు అస్వస్థత ఘటనపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నలుగురిని సస్పెండ్ చేశారు. విద్యార్థులు తాగే మంచినీటి ట్యాంకులో పురుగుల మందు కలిపిన ఉపాధ్యాయుడు రాజేందర్తో పాటు వేణు, సూర్యప్రకాష్, వంట మనిషి రాజేశ్వరిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై పోలీసు విచారణ కొనసాగుతుంది. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ శస్త్రచికిత్స అనంతరం తిరిగి మంచిర్యాల వస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివాలయంలో అభిషేకాలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటీల పేరుతో శ్రమ దోపిడీకి పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలకు పైబడి ఉన్న ఆర్టీసీ డ్రైవర్లు అనారోగ్యాలతో ఉన్న టీం డ్రైవర్లుగా నియమిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మంచిర్యాలలో 4 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ సమరపేరి జాతర ముగింపు సందర్భంగా విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్లోని గార్డియన్ ఆసుపత్రి ముందు లారీ యజమానులు ధర్నా చేశారు. మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు నవీన్ రాజు నుండి తమ ప్రాణాలు కాపాడాలని కోరారు. లారీలు నడవకుండా అడ్డుకుంటూ బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండల కేంద్రంలోని సినిమా హాల్ సెంటర్ నందు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో శనివారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకుల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిలిచిన మురుగునీటిని, బురదను పంచాయతీ కార్మికులతో కలిసి స్వయంగా శుభ్రం చేశారు. డ్రైనేజీలో ఉన్న పూడికను తీశారు. వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు కావలసిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నెల్లూరు జిల్లా మునుబోలు ఎస్ఐ శివరాకేష్ సూచించారు. దరఖాస్తుల ఆధారంగా అధికారులు పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జూనియర్ సివిల్ జడ్జి విష్ణు వర్మ అన్నా క్యాంటీన్ను తనిఖీ చేసి భోజనం చేశారు. రైస్ నాణ్యత లేదని తెలిపారు. నాణ్యమైన భోజనం, మంచి త్రాగునీరు అందించాలని నిర్వాహకులకు సూచించారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో టంగుటూరు ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ పాల్గొన్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్లాస్టిక్ను నిషేధించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సేన నేత ఆధ్వర్యంలో షాద్నగర్ ముఖ్య కూడలిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షులు డికే శివప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల పోరాటాలు ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు. నంద్యాల జిల్లా రీవెళ్ల గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్ పాల్గొన్నారు.
ప్రజలందరూ పరిశుభ్రత పట్ల మరింత చైతన్యం కలిగి ఉండాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఒడిశాకు చెందిన సత్యసాయి భక్తులు పర్తి యాత్రకు తరలివచ్చి సందడి చేశారు. సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకొని ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారు. ఒడిశా సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, దేవస్థానం చైర్మన్ మార్నేని రవీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ రైతులకు సరిపడా యూరియా అందించాలంటూ రైతులతో కలిసి మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధానంగా బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని బీజేపీ మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు మేరెడ్డి సురేందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట తహసీల్దార్కు ప్రజా సమస్యలపై ఆయన వినతిపత్రం సమర్పించారు. ములుగు జిల్లా సఖీ సెంటర్లో గతంలో లీగల్ కౌన్సిలర్గా పనిచేసిన ప్రణయ్ ప్రసాద్ తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారని సఖీ సీఈఓ సల్మాన్ రాజు ఆరోపించారు. సల్మాన్ రాజుపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పనుల జాతర 2025 కార్యక్రమంలో భాగంగా 12 లక్షల రూపాయలతో నిర్మించనున్న అంగన్వాడీ కేంద్రానికి మంత్రి సీతక్క భూమి పూజ చేశారు. ఉపాధి హామీ పని దినాలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భర్త ఆకలి కన్నా టీవీ సీరియల్ ముఖ్యమా అని భార్యని మందలించడంతో క్షణికావేశానికి గురైన తల్లి, కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజల తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరిద్దరిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాగరాజు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి స్పందించారు. రైతులు ఆశపడి కాంగ్రెస్కు ఓటు వేస్తే నేడు గోసపడే పరిస్థితి వచ్చిందని అన్నారు. తినే కంచంలో మన్ను పోసుకున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాలోని 5 వ్యక్తులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4 లక్షల రూపాయలు విలువ చేసే 2688 నకిలీ మద్యం క్వార్టర్ సీసాలు, 4500 ఖాళీ సీసాలు, 1755 లేబుల్స్, 2000 మూతలు, 60 లీటర్ల స్పిరిట్, 2 కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మంచి యూత్ఫుల్ లవ్ స్టోరీకి ఫాదర్ ఎమోషన్, మిడిల్ క్లాస్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో బ్యూటీ సినిమా చూపించబోతోంది. అంకిత్ కొయ్య, నిఖిల జంటగా వానరా సెల్యులాయిడ్, మారుతి టీమ్ ప్రొడక్షన్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం బ్యూటీ. జేఎస్ఎస్ వర్ధన్ మాటలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడిదాల విజయపాల్ రెడ్డి, ఉమేష్ కేఆర్ భన్సాల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టీజర్ను విడుదల చేశారు. అను మ్యాన్ ఫేమ్ తేజ సజ్జ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిరియా. రితిక నాయక్, హీరోయిన్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దుష్ట శక్తి నుంచి మానవాళిని కాపాడే సూపర్ యోధ పాత్రలో తేజ సజ్జు కనిపించనున్నారు.